సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో కాకినాడ నగరంలో రాజకీయ ఫ్లెక్సీలు తొలగింపుతో పాటుగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు పడుతున్నాయి. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓజే వెంకట్రావు ఆదేశాల మేరకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసి నగరంలోని ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ తొలగింపును ప్రక్రియను అధికారులు చేపట్టారు. అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులను వేస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ హరిదాసు మాట్లాడుతూ, శనివారం సాయంత్రం నుండి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నగరంలోని అన్ని రాజకీయ ఫ్లెక్సీలను తొలగించి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులను వేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే ఏవైతే రాజకీయ నాయకులతో ఒక స్టాట్యూస్ ఉన్నాయో ఆ స్టాట్యూస్ని కూడా మాస్క్ చేయడంలో భాగంగా మా టీం అంతా ఇక్కడ నిమగ్నమై ఉంది. ఆ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేదామనగా ఈ టీంకి కోఆపరేట్ చేసి ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించకుండా అందరూ మాకు సహకరిస్తారని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ సిటీలో సుమారుగా కాకినాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు సుమారుగా మాకు 40 నుంచి 50 దాకా ఉన్నాయి. అందులో కొన్ని స్టాట్యూస్, గాంధీ గారి స్టాట్యూ కానీ, అంబేద్కర్ గారి స్టాట్యూ కానీ ఇలాంటి స్టాట్యూలు తప్పిస్తే మిగతాది ఇప్పుడు ఏవైతే రాజకీయ పార్టీలకు సంబంధించినవి ఉన్నాయో ఆ స్టాట్యూలన్నీ మాస్క్ వేయడం జరుగుతుంది. రాత్రి నుంచే మొదలెట్టాం. ఆల్మోస్ట్ అంటే పబ్లిక్ ప్లేస్లో ఉన్న వాటికి 24 అవర్స్ లోపల చేయాలి. అలాగే ప్రైవేట్ ప్లేస్లో ఉన్న వాటికి 48 గంటల లోపు చేయాలి. ఈ కండిషన్స్ ప్రకారం సాయంత్రంలోగా మొత్తం అన్నీ మాస్క్ వేయడం జరుగుతుంది పబ్లిక్ ప్లేస్లో ఉన్నవన్నీ. ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఫ్లెక్సీలు తీసుకున్నట్టు నోటీసులు ఇచ్చారా సార్? ముందు ఇన్ఫామ్ చేయడం జరిగింది, అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వకపోతే నోటీస్ ఇచ్చి తీయడం జరుగుతుంది. ఆల్రెడీ గత వారం రోజులు బట్టి కోడ్ వస్తుందని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. అందరు కూడా సహకరిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు.